ప్రభు నామంలో మీ అందరికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మరలా నాకు దయచేసిన సమయాన్ని బట్టి దేవుడికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు మనము సొలొమోను యొక్క గొప్ప రాజును గురించి, తాను చేసిన ఒక ప్రార్థన గురించి మనం వినబోతున్నాం. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడలాగున మనం సిద్ధపడదాం. బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7 నుండి 9 వచనాలు మనం చూద్దాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 7వ వచనం నుండి 9వ వచనం వరకు నేను చదువుతాను. జాగ్రత్తగా విందాం. దేవా, నేను నీతో 2 మనవులు చేసుకొనుచున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహింపుము. వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరము చేయుము. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక బీదనై దొంగిలి నా దేవుని నామమును దూషింతునేమో. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సొలొమోను గొప్ప రాజు. ఆయన లాంటి జ్ఞానవంతుడు లేడు, ఆయన లాంటి వివేచనాపరుడు లేడు, ఆయన లాంటి ఒక గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి ఎవరో పుట్టరో పుట్టబోరని దేవుడు తనకు వాగ్దానము చేసిన వ్యక్తి ఆయన దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏమనంటే, దేవా, నేను నీకు 2 మనవులు చేసుకుంటున్నాను. నేను చనిపోక ముందు వాటిని నాకు అనుగ్రహించయ్యా. ఏంటా 2 మనవులు? ఏమని ఆయన దేవుని సన్నిధిలో విధేయతతో ప్రార్థన చేస్తున్నాడు? వ్యర్థమైన వాటిని అబద్ధములను నాకు దూరము చేయి. వ్యర్థమైన వాటికి నేను పోవద్దు. వ్యర్థమైన వాటి గురించి నేను ఆలోచించొద్దు. అబద్ధములు నా నోట నేను పలకవద్దు. అబద్ధములకు నా జీవితంలో నేను స్థలం ఇవ్వకూడదు. అంతేకాదు, ఇంకా ఏం చేయంటే, తగినంత ఆహారం నాకివ్వు. నేను పేదరికంగా ఉండకూడదు, నేను ఐశ్వర్యవంతుడుగా ఉండకూడదు. పేదరికంలో నేనున్నాననుకో అయ్యా, నేను ఆకలికి తట్టుకోలేక, లేదా ఆకలి బాధను భరించలేక, యెహోవా నాకు ఈ బీదరికం ఎందుకు ఇచ్చాడు అని నేను నిన్ను దూషిస్తానేమో, లేదా నేను దొంగనైపోతానేమో. ఒకవేళ నాకు ఐశ్వర్యం ఎక్కువ ఇచ్చావనుకో, దేవుడే మరి నేను ఎవరనేది మర్చిపోయి యెహోవా ఎవడని నేను అంటానేమో. ఆ గర్వము నాకు వచ్చేస్తుందేమో, ఆ డబ్బు అహంకారము నాకు వచ్చేస్తుందేమో. కాబట్టి నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు, తగినంత ఆహారం మాత్రమే నాకు దయచేయి. హల్లెలూయా. ఎంత గొప్ప మహారాజు ప్రార్థన చేస్తున్నాడు చూడండి. వ్యర్థమైనే నాకొద్దు, అబద్ధాలు నాకొద్దు, పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. నేను తగినంత మటుకే నేను ఉండాలి. పేదవాడిగా ఉంటే నేను అనుక్షణము ఎందుకు నా దేవుడు ఇలా చేస్తున్నాడు, ఎందుకు నా దేవుడు నన్ను చూడటం లేదా అని నిన్ను మాటి మాటికి నిన్ను ద్వేషిస్తానేమో. ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహింపుము. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించేస్తానేమో, లేదా పేదవాడిగా ఉంటే నేను దొంగనైపోతానేమో. ఐశ్వర్యం ఎక్కువగా ఉందనుకో, నేను నిన్ను విసర్జించేస్తా. నా డబ్బుతో నేను ఏదైనా చేయగలనని అహంకారము నాలో వచ్చేస్తుంది. మనం చూస్తున్నాం, ప్రపంచంలో ధనికులను చూస్తాం. మరి ఏదైనా ఇట్లే కొనేయగలరు, ఏదైనా ఇట్లే వారికి సంపాదించుకోగలరు. కానీ వారు దేవుడికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉండరు. ఎంతసేపు వారి పని, వారు డబ్బు, పని, డబ్బు 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 డబ్బు. నేను అలాగ నిన్ను మర్చిపోతానేమో అయ్యా, నేను నిన్ను విసర్జించేస్తానేమో ప్రభువా, నాకొద్దు. లేదా పేదవాడినైతే నిన్ను ద్వేషిస్తానేమో, ఆకలికి తట్టుకోలేక ఎక్కడైనా వెళ్ళి దొంగతనం చేస్తానేమో, దొంగగా మారిపోతానేమో. ఈ 2 స్థితులు వద్దు నాకు. పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు,
తగినంత ఆహారము నాకివ్వు. రోజుకి ఎంత ఆహారం నా కడుపుకు కావాలో అంత మాత్రమే నాకు దయచేయి. ఈ 2 మనవులు నేను నిన్ను అడుగుతున్నానని చెప్పి గొప్పగా సొలొమోను ప్రార్థన చేస్తున్నాడు. నిజంగా మన యొక్క ఆత్మీయ స్థితి ఎలాగున్నది దేవుని సన్నిధిలో? అంత గొప్ప మహారాజు. ఆయనకు లేనిదంటూ లేదు. కానీ ఆయన ప్రార్థన తగ్గింపు ప్రార్థన. దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని తాను రాజుననే విషయం కూడా మర్చిపోయి, నేను పేదవాడిగా వద్దు, ఐశ్వర్యవంతుడిగా వద్దయ్యా. ఇవి 2 నా ఆత్మీయ స్థితికి శత్రువులే, విరోధమైనవే. కాబట్టి నేను నీ యొక్క సన్నిధిలో కరెక్ట్ గా నేను ఉండాలంటే, నేను తగినంత మాత్రం నాకుంటే చాలు. తగినంత మాత్రమే ఉంటే చాలు. ఆ తగినంత మాకు దయచేయి ప్రభువా. ఆ తగినంతలోనే నీ నామాన్ని మేము హెచ్చిస్తాము. నేను హెచ్చిస్తాను. నేను నిన్ను ఘనపరుస్తాను. నేను నీ నామాన్ని కొనియాడుతాను ప్రభువా. కాబట్టి నాకు తగినంత మటుకే దయచేయి. చూడండి, మధ్య తరగతి వారు, మధ్య తరగతి కుటుంబాల్లో వారికి ఎక్కువ ఉండదు, తక్కువ ఉండదు. మధ్య రకంగా ఎవరైతే ఆత్మీయంగా కూడా ఆత్మీయులు, దేవుని అంగీకరించిన వారు కూడా మధ్య తరగతిగా ఉన్నవారు, ఏది దేవుడు సహాయం చేసినా ప్రభువా నీకు వందనాలయ్యా అని చెప్పి దాన్ని వాడతారు. నేనైతే ఈవెన్ సోప్ ఓపెన్ చేసినా కూడా ప్రార్థన చేసి దాన్ని ఓపెన్ చేసుకుంటాను. ఈవెన్ బ్రష్ ఇఫ్ ఐ ఓపెన్ ఐ డూ ప్రేయర్. ఏది దేవుడు నాకు ఇచ్చినా కూడా నేను దేవుడికి కృతజ్ఞతలు చెల్లించకుండా ఏది ఇంతవరకు నేను యూజ్ చేయలేదు. అందుకే సొలొమోన్ అంటున్నాడు, నేను ఇలాగుండాలంటే నేను మధ్య తరగతిగా ఉంటే నాకు చాలు. నాకెక్కువ ఏది అవసరం లేదు. నాకు తక్కువ కూడా వద్దు ప్రభు. నీ నా ఆత్మీయ స్థితి, నీ నా ప్రార్థన, నీ నా ఆత్మీయ జీవితంలో మనము చేసే ప్రార్థన ఎలాగున్నది? సొలొమోను డౌన్ టు ద ఎర్త్ గా వెళ్ళాడు. అంటే తన్ను తాను అలా హంబల్ చేసుకున్నాడు, తగ్గించుకున్నాడు దేవుని సన్నిధిలో. తన ప్రార్థన, మరి మన ప్రార్థన ఎలాగున్నది? మనం ఎప్పుడు దేవుని ఇవ్వు యేసయ్యా, ఇవ్వు, ఇదివ్వు, అదివ్వు, అదివ్వు, ఇదివ్వు. దేవుడు ఇచ్చి 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 మనం ఏమైపోతాం? దేవుణ్ణి మర్చిపోతాం. కొన్ని అందుకే దేవుడు హోల్డ్ లో పెడతాడు. మనం అడిగిన వెంటనే దేవుడు దయచేయడు. వై? బికాస్ దేవునికి తెలుసు అది మనకు అనుగ్రహిస్తే మనం దేవుణ్ణి వదిలేస్తామని. కాబట్టి కొన్ని హోల్డ్ లో పెట్టుంటాడు దేవుడు. కొన్ని కార్యాలు అందుకే మనకు ఆలస్యంగా జరుగుతాయి. కొన్ని కార్యాలు వెనువెంటనే జరుగుతాయి. వెనువెంటనే జరిగినాయని హ్యాపీగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. కొన్ని కార్యాలు ఆలస్యంగా జరుగుతున్నాయని మనం బాధపడాల్సిన అవసరం లేదు. దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ఎవ్రీథింగ్. గాడ్ విల్ ఫుల్ఫిల్ ఆల్ అవర్ డిజైర్స్. దేవుడికి తెలుసు మనకి ఏది కావాలో, ఏది అవసరం లేదు. దేవుడికి తెలుసు మనకి ఏ సమయంలో ఏది ఇవ్వాలో, ఏది ఇవ్వకూడదు. దేవునికి తెలుసు ఏది ఇస్తే నువ్వు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటావు, ఏది ఇస్తే దేవుని విడిచిపెట్టి పోతావు అనేది కూడా దేవుడికి బాగా తెలుసు. సో హీ న్యూ ఎవ్రీథింగ్. ఆయనకన్నీ తెలుసు. తనకు కనుమరుగైందంటే ఏది కూడా లేదు. మన ఆత్మీయ స్థితి ఎదుటి వ్యక్తులకు తెలియకపోవచ్చు, కానీ మనం మొత్తము టాప్ టు బాటమ్ గాడ్ నోస్ ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. మనం ఎప్పుడు ఎలా మారిపోతామో దేవుడికి మాత్రమే తెలుసు. కాబట్టి సొలొమోను కూడా, ప్రభువా నేను ఇలాగ మారిపోకుండా, నీకు కృతజ్ఞత లేకుండా నేను బ్రతకకుండా, నాకు తగినంత మాత్రమే ఆహారం ఇవ్వయ్యా. నాకు పేదరికం వద్దు, ఐశ్వర్యం వద్దు. మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలి. ప్రభువా నేను తింటూ ఆకలి అని వచ్చిన వారికి 10 మందికి నేను పెట్టగలిగితే చాలు ప్రభువా అని మన ప్రార్థన కూడా అలాగే ఉండాలి. మనం ఐశ్వర్యవంతులమై పోవాలని చెప్పి మనం ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. When we walk according to the God, God will bless us like anything. He will multiply. కాబట్టి
మనం దేవుని సన్నిధిలో నడుచుకుంటూ వెళ్తే దేవుడు మనకు కావలసిన అన్ని అనుగ్రహిస్తూ నడిపిస్తాడు. మనం దానికోసం ప్రయాసపడాల్సిన అవసరం లేదు. పదే, 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 పదే ఐశ్వర్యం కోసం మనం ప్రార్థన చేయాల్సిన పని లేనే లేదు. దేవుడు ఏ సమయంలో ఏది మనకు అనుగ్రహించాలో ఆయనకు తెలుసు కాబట్టి, ప్రభువా నీ చిత్తమైతే నాకు ఇది దయచేయి అని ప్రార్థన చేసి మనం వదిలేస్తే గాడ్ విల్ డెఫినెట్లీ హీ విల్ గివ్ అస్. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా జీవాధిపతి యేసయ్యా మీకు వందనాలు. తండ్రి ఈ సమయంలో సొలొమోను యొక్క ప్రార్థన విలువైన ప్రార్థనని మా ముందుకు తెచ్చారు. ఆయన 2 మనవులు అడుగుతున్నాడయ్యా. వ్యర్థమైన వాటిని, అబద్ధాలు నాకు దూరం చేయంటున్నాడు. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు ఇవ్వద్దు. నాకు తగినంత ఆహారమే నాకివ్వు. ఎక్కువైపోయి ఐశ్వర్యవంతునైపోతే నిన్ను ద్వేషిస్తానేమో, యెహోవా ఎవడని అంటానేమో, లేదా బీదనై దొంగిలించి నీ నామాన్ని దూషించి ద్వేషించేలా చేస్తానేమో. కాబట్టి నాకు తగినంతగా ఇవ్వని అడుగుతున్నాడు. అవును ప్రభువా, మా ఆత్మీయ జీవితంలో కూడా మమ్మల్ని మేము తగ్గించుకొని మీ సన్నిధిలో మాకు కావలసింది ఏంటో మాత్రమే మేము అడుగునట్లుగా సహాయం చేయండి. వ్యర్థమైన వాటికి మేము పోకుండా, అబద్ధాల జోలికి మేము పోకుండా, నైనా ఐశ్వర్యవంతులం అవ్వాలని ప్రయాస పడకుండా, మీలో మేము మమ్మల్ని మేము తగ్గించుకొని మీ వాక్యం ప్రకారం మీ అడుగుజాడల్లో నడిచినప్పుడు మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారనే విశ్వాసముతో ప్రార్థన చేయడానికి సహాయమును దయచేయమని, వాక్యాన్ని నీరు కట్టి ఫలింప చేయమని యేసు నామంలో ప్రార్థించడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క వాక్యమును ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్.